నెక్స్ట్ ఏంటో ఆలోచించాలి. అబ్సల్యూట్లీ. ఏదున్నా సరే లైఫ్ అయిపోతుంది. 100 ఏళ్ల తర్వాత నువ్వు ఉండమన్నా ఉండవు. నీ చాలా గొప్పగా బతికిన వాళ్ళ పేర్లు 4 రాసుకో. ఎక్కడ వాళ్ళు చూడు, వెళ్ళిపోయారు, అవుట్, వెళ్ళిపోతాం మనం అంతా. ఈ 20 ఏళ్ళు నువ్వు నాకు నచ్చింది జరగలే అని బాధపడుతూ నిన్ను నువ్వు నాశనం చేసుకున్నావు తప్పితే ఏమీ కాలే. అందుకని నచ్చింది చెయ్యడానికి నేను పుట్టలేదు, ఏదున్నా చేస్తా. అందుకే అంటారు కదండి, యాక్సెప్ట్ ద సిచ్యువేషన్స్ యాజ్ దే ఆర్ అంటూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యాపీలీ ఒప్పుకో, ఏం కాదు. ఇంకా అలా ఉందిరా బాబు ఏంటి దాంట్లో. సో వాట్ విల్ హ్యాపెన్ అనే ఒక నిజంగా మెచ్యూరిటీ వస్తే అన్నీ హాయిగా ఉంటాయి. రుచి బాగుందా, వెరీ గుడ్. బాగాలేకపోతే యాడ్ చేసుకుంటాం. బాధ రాదు తెలుసా. ఒకటి ఏదైనా నేను మంచిగా ట్రై చేశాను ఐఏఎస్కి, అవ్వలేకపోయాను అనుకో, దట్స్ ఓకే, ఐ ట్రైడ్. సో వాట్ విల్ హ్యాపెన్, నన్ను ఇన్ని రోజులు అనుకున్నా నా ఏమైపోతుందో. ఒక అతను నా దగ్గరికి, మేము డెంటల్ డాక్టర్స్ కదా, పళ్ళ మధ్యలో గ్యాప్ ఉందని వచ్చాడు ఒక అబ్బాయి. ఎందుకు చేయించుకుంటున్నావు, ఏమైనా ప్రాబ్లమా, నొప్పా, చూడనీకి బాగాలేదు అన్నాడు. నీకా ఎవరికైనా అంటే, పెళ్లి సంబంధాలు వచ్చి రిజెక్ట్ అయిపోతున్నాయి అన్నాడు. ఎవరైనా నీ పళ్ళ మధ్యలో గ్యాప్ ఉందని నేను రిజెక్ట్ చేస్తున్నాడు అంటే అది నీ కరెక్ట్ సంబంధమే కాదు. అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్. నీ లుక్ వైజ్గా కానీ నీకు అనిపించిన నాకు బాగుండాలి రా బాయ్ అనేలో ఓకే, వెరీ గుడ్. నీకంటూ లేకుండా ఎవడి కోసమో బ్రతకడం స్టార్ట్ చేయగానే జీవితం ఆగిపోయింది. ఎవ్రీథింగ్. ఎందుకంటున్నా అంటే, ఎవడినో సాటిస్ఫై చేయడానికి జీవితం అంతా పరుగులు తీస్తూ ఉంటాం. నేను మంచి జాబ్ తెచ్చుకుంటే ఏమవుతుంది, జాబ్ తెచ్చుకుంటే మా అమ్మ నాన్న హ్యాపీ ఫీల్ అవుతారు. జాబ్ తెచ్చుకుని 10 రోజులు హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత ప్రమోషన్ ఇవ్వట్లేదా నాన్న అని బాధపడతారు. ఎవడి కోసమో కాదు అసలు.